హలో గైస్, నా పేరు శ్రావణి ఫ్రమ్ దా తెలుగు టెక్ గర్ల్. ఈ వీడియోలో మనం ఐఫోన్ 16 ని ఐఫోన్ 16 తో కంపేర్ చేసి ఈ రెండు ఫోన్స్ లో ఏది బెటరో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ మోడల్ ఫిజికల్ చేంజెస్ చూద్దాం. ఇది ముందు ఎస్సీతో కంపేర్ చేస్తే కొంచెం మోడరేట్ గా ఉంటుంది. దీని వీళ్ళు ఐఫోన్ 14 అండ్ 16 కాంబినేషన్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఐఫోన్ 16 లో ఉన్న ఫీచర్స్ ఐఫోన్ 16 లో ఏం లేవో చూద్దాం. క్యాప్చర్ బటన్, ఈ క్యాప్చర్ బటన్ వచ్చి ఐఫోన్ 16 లో ఉంది. ఇది ఐఫోన్ 16 లో లేదు. ఈ క్యాప్చర్ బటన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, యాపిల్ వాళ్ళు రీసెంట్ గా విజువల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఇది ఆండ్రాయిడ్ లో సర్కిల్ టు సర్చ్ లాగా ఈ ఐఫోన్ 16 లో ఉన్న క్యాప్చర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే విజువల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాప్చర్ బటన్ ఐఫోన్ 16 లో లేదు కాబట్టి ఈ ఫీచర్ మీరు యూజ్ చేయాలంటే యాక్షన్ బటన్ యూజ్ చేసి ఫీచర్ ని యూజ్ చేయాలి. యాక్చువల్గా ఈ యాక్షన్ బటన్ మనం ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టుకోవడానికి, రింగ్ లోకి మార్చుకోవడానికి యూజ్ చేస్తాము. మీరు విజువల్ ఇంటెలిజెన్స్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఏదో ఒకటే యూజ్ చేయగలరు, సైలెంట్ మోడ్ ఆర్ విజువల్ ఇంటెలిజెన్స్. ఐఫోన్ 16 లో డైనమిక్ ఐలాండ్ తో వస్తుంది. అదే ఐఫోన్ 16 వచ్చేసరికి ఐఫోన్ 14 లో ఉన్న నాచ్ తో వస్తుంది. నెక్స్ట్ వచ్చి డిస్ప్లే వచ్చేసరికి రెండు ఫోన్స్ కూడా 6.1 ఇంచెస్ XDR డిస్ప్లేతో వస్తాయి. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే బ్రైట్నెస్ లో. ఐఫోన్ 16 లో బ్రైట్నెస్ వచ్చేసరికి 1000 నీట్స్ దగ్గర స్టార్ట్ అయ్యి 2000 నీట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు వస్తుంది. అదే ఐఫోన్ 16 లో అయితే 100 నీట్స్ పీక్ బ్రైట్నెస్ వరకే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 800 నీట్స్ తక్కువ ఉంటుంది. మీరు ఎండ్ లో యూజ్ చేస్తున్నప్పుడు రెండు డిస్ప్లేని కంపేర్ చేస్తే ఐఫోన్ 16 లో మీకు చాలా బ్రైట్నెస్ వస్తుంది ఐఫోన్ 16 కంటే. నెక్స్ట్ వచ్చి ప్రాసెసర్ వచ్చేసరికి ఈ రెండు ఫోన్స్ లోను A18 బైనిక్ చిప్ సెట్ తోనే వస్తాయి. కానీ ఐఫోన్ 16 లో యాపిల్ యొక్క ఓన్ C1 మోడల్ యూజ్ చేశారు. అంతకుముందు వాళ్ళు కలకలం వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు చిప్ సెట్ ని. ఇంకా దీంట్లో జీపీ వచ్చేసరికి ఐఫోన్ 16 లో 5 కోర్ జీపీ ఉంటే ఐఫోన్ 16 వచ్చేసరికి 4 కోర్ జీపీ అయితేనే వస్తుంది. ఐఫోన్ 16 లో 1 కోర్ జీపీ అయితే తగ్గించేశారు. అందుకే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఐఫోన్ 16 లో ఉంటుంది ఐఫోన్ 16 కంటే. ఇది నార్మల్ గా యూజ్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ ఏమీ తెలియదు. మీరు ఎప్పుడైతే గేమింగ్ కి హెవీగా యూజ్ చేస్తారో అప్పుడు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఐఫోన్ 16 లో సబ్ థర్మల్ సిస్టమ్ ఉంటుంది. ఐఫోన్ 16 లో అయితే అది లేదు. దీని వల్ల హీటింగ్ ఇష్యూస్ రావచ్చు. నెక్స్ట్ వచ్చి బ్యాటరీ లైఫ్. ఐఫోన్ 16 వచ్చేసరికి 27 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ తో వస్తుంది. అదే ఐఫోన్ 16 లో వచ్చేసరికి 26 అవర్స్ బ్యాటరీ లైఫ్. ఈ రెండింటికి 1 అవర్ డిఫరెన్స్ ఉంది. దీని పర్ఫార్మెన్స్ అయితే బెటర్ గా ఉంటుంది ఐఫోన్ 16 కంటే. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఐఫోన్ 16 అండ్ ఐఫోన్ 16 Pro లో ఉన్న మ్యాక్సేఫ్ సపోర్ట్ అయితే దీనికి లేదు. ఇది ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. బ్యాటరీలో వచ్చేసరికి ఐఫోన్ 16 లో 3961 mAh బ్యాటరీతో వస్తుంది. అదే ఐఫోన్ 16 లో అయితే 3561 mAh బ్యాటరీ ఉంటుంది. బిగ్గెస్ట్ బ్యాటరీ ఉంటుంది ఐఫోన్ 16 లో ఐఫోన్ 16 కంటే. నెక్స్ట్ కెమెరా. ఐఫోన్ 16 లో 2 కెమెరాస్ ఉంటాయి. అదే ఐఫోన్ 16 అయితే సింగిల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో వైడ్ యాంగిల్ కెమెరా కూడా లేదు. అదే ఐఫోన్ 16 లో అయితే వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. దీంట్లో మ్యాక్రో మోడ్ సపోర్ట్ కూడా లేదు. అదే ఐఫోన్ 16 లో అయితే మ్యాక్రో మోడ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ యాక్షన్ మోడ్ కూడా ఐఫోన్ 16 లో లేదు. ఈ యాక్షన్ మోడ్ లేకపోతే మీ ఫోన్ కదిలినప్పుడు మీ వీడియో కూడా షేక్ వస్తుంది. ఇంకా దీంట్లో సినిమాటిక్ మోడ్ ఫీచర్ కూడా లేదు. మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయలేం దీంట్లో. అదే ఐఫోన్ 16 లో అయితే సినిమాటిక్ మోడ్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా కలర్స్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 16 అయితే 2 కలర్స్ వస్తుంది. అదే ఐఫోన్ 16 అయితే 5 కలర్స్ వస్తుంది. దీంట్లో కాస్ట్ వచ్చేసరికి ఐఫోన్ 16 వచ్చి 80,000 ఉంటే ఐఫోన్ 16 వచ్చి 60,000 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 20,000. అండ్ ఇంకా రెండు ఫోన్స్ సేమ్ ఏమున్నాయో చూద్దాం. ఈ రెండు ఫోన్స్ కూడా సిరమిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తోనే వస్తాయి. కానీ ఐఫోన్ 16 లో ఫస్ట్ జనరేషన్ సిరమిక్ షీల్డ్ ఇచ్చేసారు. అదే ఐఫోన్ 16 లో అయితే సెకండ్ జనరేషన్ సిరమిక్ షీల్డ్ ఇచ్చేసారు. ఈ సిరమిక్ షీల్డ్ గ్లాస్ ఉండడం వల్ల పగలదు అనుకోవడానికి కూడా లేదు. ఒక యాంగిల్ లో కింద పడేస్తే పగిలిపోతుంది. ఈ రెండు బ్యాక్ వచ్చి మ్యాటి ఫినిష్ తో వస్తాయి. ఈ రెండు ఫోన్స్ లో కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉంటాయి. ఈ రెండు ఫోన్స్ కూడా IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తాయి. ఈ రెండు ఫోన్స్ లో ఏది బెటర్ అంటే ఐఫోన్ 16. ఈ రెండు ఫోన్స్ కి 20,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. కానీ ఐఫోన్ 16 లో డిజైన్ పరంగా చూస్తే కెమెరా కంట్రోల్ బటన్ లేదు. డిస్ప్లే పరంగా చూసుకుంటే డాల్బీ విజన్ లేదు. అండ్ బ్రైట్నెస్ కూడా తగ్గిపోతుంది. పర్ఫార్మెన్స్ గా చూసుకుంటే 1 కోర్ జీపీ తగ్గుతుంది. అండ్ కెమెరా వైజ్ గా బ్యాక్ 2 కెమెరాస్ ఉండవు. అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండదు. దీంట్లో సినిమాటిక్ మోడ్ ఫీచర్ లేదు. కెమెరా వైజ్ గా చూసుకుంటే సింగిల్ కెమెరాతో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు. సినిమాటిక్ మోడ్ ఫీచర్ లేదు. యాక్షన్ మోడ్ లేదు. ఇంకా మ్యాక్సేఫ్ సపోర్ట్ కూడా లేదు. ఈ ఫీచర్స్ అన్ని మిస్ అవడంతో పాటు దీని ప్రైస్ కూడా ఎక్కువే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.